సత్యదేవ్ కొత్త సినిమా కృష్ణమ్మ. ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి సినిమా హిట్టా ఫ్లాప్ అంటే ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అని చెప్తాను నేనైతే. ఎందుకంటే సినిమాలో ఏమంత కొత్తదనం అయితే నాకేం కనిపించలేదు. ఎంతసేపు నరుక్కోవడాలు, చంపుకోవడాలు, ఇంకా ఇదేనమాట. ఇంకా ఓపెన్ చేస్తే సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా అనమాట. సినిమా స్టార్టింగ్ ఫారెస్ట్ లో ఒక భయంకరమైన ఫైట్ సీన్ తోటి, ఒక మర్డర్ తోటి సినిమాని అయితే ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడం, తన ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అదంతా మనకి ఒక్కొక్క పాయింట్ రివీల్ చేసుకుంటూ థియేటర్ ఫైట్ అని ఉంటుంది సినిమాలో. ఇంటర్వెల్ సీన్ దగ్గర వస్తుంది. ఆ ఫైట్ సీన్ బాగుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అయితే చాలా మైనస్ పాయింట్స్ ఉంటాయి. మన సహనానికి పరీక్ష పెడుతుంది అనమాట. అసలు సినిమా చూసిన తర్వాత ఇది నార్మల్ రొటీన్ రివెంజ్ స్టోరీనా లేకపోతే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమానా ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. నిజంగా ఒక సైకో సినిమా చూస్తున్నానా అనిపించింది నాకైతే. ఈ సినిమా గురించి హీరో సత్యదేవ్ మాత్రం ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడక్కడ కొన్ని కొత్త పాయింట్స్ టచ్ చేశారు. కాకపోతే సినిమా అంతా అది ఉండదు అనమాట. చాలా చోట్ల మనల్ని విసుగు తెప్పించేస్తుంది సినిమా. ఇంకా సినిమాలో సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలాంటి వాటి గురించి అయితే అస్సలు మాట్లాడుకోక్కర్లేదు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా హడావిడిగా సినిమాని అయితే రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది. సినిమాలో అయితే ఏమీ లేదు, డొల్ల సినిమా చెప్తున్నారు కదా. అనవసరంగా సినిమాకి వెళ్ళారంటే మీ డబ్బులే పోతాయి. సర్లే మాకు డబ్బులు కావాలని బొక్క పెట్టుకుంటాం, మేము సినిమాకి వెళ్తామంటే నేనేం చేయలేను. సినిమా అయితే బాగాలేదు, బెటర్ ఓటీటీలో వచ్చినప్పుడు ఒకసారి చూడండి, అప్పుడైతే వర్త్ అని చెప్పొచ్చు.